వెల్కమ్ టు విజిల్. జగన్ జమానాలో ఇండోసోల్ సంస్థకు అడ్డగోలు భూ సంతర్పణతో పాటు వేల కోట్ల రాయితీపై నాడు ఈనాడు పత్రిక పెద్ద యుద్ధమే చేసింది. ఓ రకంగా నాడు ఈనాడు పత్రిక అక్షర ఊచకోత కారణంగా జగన్ సర్కార్ దూకుడుకు కొంత బ్రేకులు పడ్డాయి. ప్రజలకు నాడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు జగన్ దోపిడీని ప్రజలకు వివరించడంలో వారి కృషిని విస్మరించలేం. ప్రభుత్వం మారింది. నాటి ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఇండోసోల్ దురాగతాలపై పెద్ద ఎత్తున మీడియా ముఖంగా విరుచుకుపడ్డారు. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ కేవలం 1 లక్ష రూపాయల మూలధనంతో ఇండోసోల్ సంస్థను ప్రారంభించి వేల ఎకరాల భూములు, వేల కోట్ల ప్రజల సంపదను రాయితీల రూపంలో దోచిపెట్టడాన్ని లోకేష్ తీవ్రంగా ఎండగట్టారు. ప్రభుత్వం మారింది, స్వరం కూడా మారింది. కూటమి ప్రభుత్వం ఇండోసోల్ భూ సంతర్పణకు రంగం సిద్ధం చేసింది. నాడు విమర్శించిన ప్రతిపక్షమే నేడు పాలకపక్షమై నాటి జగన్ దోపిడీ నిర్ణయాలను నేడు కూటమి సర్కారు ముందుకు తీసుకెళ్లటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎవరితో లాలుచి పడ్డారు అనే చర్చ పార్టీ శ్రేణుల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చించే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. నాడు ఈనాడు పత్రికలో ఇండోసోల్పై పావలా కోడికి ముప్పావలా మసాలా అనే సామెత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాల విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది అని నాడు ఈనాడు వచ్చేసింది. ఇండోసోల్ సంస్థ పెట్టే పెట్టుబడికి సంబంధం లేకుండా అడ్డగోలు ప్రయోజనాలను కల్పించేలా జగన్ ప్రభుత్వం నాడు ఉత్తర్వులు ఇచ్చినవి చాలకపోతే భవిష్యత్తులో ఏదైనా రాయితీలు అవసరమైతే ఇస్తామని భరోసా కూడా కల్పించింది. గతంలో ఏ పరిశ్రమకు ఇవ్వని విధంగా ఇండోసోల్పై ప్రోత్సాహకాలను కురిపించడంపై పారిశ్రామిక వర్గాలు నాడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యుత్తు, రిజిస్ట్రేషన్ ఫీజులు, గనుల లీజులు, నీటి చెరువులు ఇలా అవకాశం ఉన్నంత మేరకు ఇండోసోల్కు జగన్ సర్కార్ కట్టబెట్టింది. భౌతిక, ఆర్థిక ప్రోత్సాహాలకు సుమారు 50,000 కోట్ల రూపాయల వరకు ఉంటాయని అప్పటి పారిశ్రామిక వర్గాల అంచనా. ఇండోసోల్ సంస్థ డిపిఆర్ ఇవ్వటం ఆలస్యమే అన్నట్టు నాటి జగన్ ప్రభుత్వం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పరిశ్రమ ఏర్పాటుకు గతంలో అనుమతించిన 5,148 ఎకరాల కేటాయింపుతో పాటు అదనంగా మరో 3,200 ఎకరాల సేకరణకు జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ భూములను కాస్ట్ బేసిస్ విధానంలో సేకరించి అప్పగించాలని నాటి ఏపీఐఏసీకి జగన్ సర్కార్ ఆదేశించింది. లీజు ప్రాతిపదికన భూములను కేటాయించే విధానాన్ని ఎత్తేసి అవుట్రేట్ సేల్ ఓఆర్ఎస్ విధానంతో నేరుగా భూమి రిజిస్ట్రేషన్ చేయాలని జగన్ సర్కార్ నాడు ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమకు ఏర్పాటుకు ప్రతిపాదించిన 8,348 ఎకరాల్లో 2024 మార్చి నాటికి 4.87% భూములనే రెవెన్యూ అధికారులు సేకరించారు. భూ సేకరణ పూర్తయ్యాక ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులు వచ్చాకే పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. కానీ ఇండోసోల్ మాత్రం భూసేకరణ కొలిక్కి రాకుండానే 35 ఎకరాల్లో షెడ్లు ఏర్పాటు చేసి 500 గిగావాట్ల ప్యానళ్ల తయారీ సామర్థ్యం ఉన్న యూనిట్ను ఉత్పత్తిలోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇంత హడావుడిగా ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం నాడు ఎందుకు వచ్చింది? ఎన్నికల తర్వాత పరిణామాల దృష్ట్యా ఇలా చేసిందా? ఇప్పుడు ప్రభుత్వం మారినా ఇండోసోల్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కూటమి సర్కార్ భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వటం ఇప్పుడు ఇంటా బయట పెద్ద దుమారాన్ని రేపుతుంది. లోంగి అనే చైనా సంస్థ 35,000 మెగావాట్ల సోలార్ ప్యానెల్స్ను కేవలం 1,300 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్ ప్లాంట్. ఇండోసోల్కు 10,000 మెగావాట్లకు పిఎల్ఐ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇండోసోల్ 20,000 మెగావాట్ల ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తామంటుంది. మరి ప్రపంచంలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చర్ సంస్థ కంటే 7 రెట్లు అధికంగా ఇండోసోల్కి భూమి ఎందుకు కోరుకుంటుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి ఏలుబడిలో వాన్పిక్ సంస్థ పేరుతో భూదోపిడి నేటికి ఆ ప్రాంత రైతుల కన్నీటి గాథలు మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. లేపాక్షి భూములు, ఉక్కు కర్మాగారం పేరుతో గాలి జనార్దన్ రెడ్డి బ్రహ్మిణి స్టీల్స్ పేరుతో భూదోపిడి. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో అనంతపురంలో కియా పరిశ్రమకు భూములు కేటాయించారు. అనేక రాయితీలు కల్పించారు. కియా అప్పటికే ప్రపంచ ఆటో దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ అనుబంధ సంస్థే కియా కంపెనీ. భారత్ కంటే ముందు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో కియా కార్లు రోడ్ల మీద పరుగులు పెట్టాయి.
గుజరాత్, కర్ణాటక, తమిళనాడు పక్కన పెట్టి కేవలం నాటి ప్రభుత్వ పెద్ద చంద్రబాబు గారి మాటలకు కొరియా వాళ్ళు మంత్రముగ్ధులై కియా కంపెనీ రాయలసీమకు తరలి వచ్చింది. ఆ ప్రాంత స్వరూపాన్ని సమూలంగా మార్చివేసింది. ఎకరం 40,000 మాత్రమే ఉండే భూమి నేడు కోట్లకు ఎగబాకింది. వేల మందికి ఉపాధి దొరుకుతుంది. అటువంటి దిగ్గజ కంపెనీలకు భూమి, నీరు సమకూర్చి పెడితే విన్ విన్ సిచ్యువేషన్, పారిశ్రామిక ప్రగతి. ఇదేంటి? ఊరు పేరు లేని తాడు బొంగరంలోని ₹1,00,000 నిన్నగాక మొన్న జగన్ ఆశీస్సులతో భూదోపిడికి దారులు వేస్తే కూటమి ప్రభుత్వం పచ్చటి పంట పొలాలు, 30 అడుగుల్లో నీరు, ప్రపంచ ప్రసిద్ధి ఉలవపాడు మామిడికి ప్రసిద్ధి చెందిన సారవంతమైన ఎకరం 40 లక్షలకు పైగా ఉన్న నేలను అనాకాణి కంపెనీకి దారాగత్తం చేసి అక్కడ ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? రాష్ట్రం రెండుగా చీలిపోయింది. రాజధాని కోసం కేవలం ఒక మనిషి మీద నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక మహా అద్భుతం అమరావతిలో జరిగింది. ₹1 ప్రభుత్వ పెట్టుబడి లేకుండా 40,000 ఎకరాలకు పైగా కేవలం చంద్రబాబు గారిని నమ్మి భూమిని వదులుకున్నారు. ఏ పార్టీ పాలనైనా కేవలం 5 సంవత్సరాల పాలన మాత్రమే, కానీ ప్రభుత్వం ప్రజలు శాశ్వతం. అయినప్పటికీ అమరావతిపై నాటి ఆటవిక పాలిగాడు జరిపిన దమనకాండ గుర్తు చేసుకుంటే ఒళ్ళు గగుర్లు పుడుతుంది. బలవంతపు భూసేకరణకు స్వస్తి చెప్పండి. జగన్ జమానాలో జగన్ కోసం పురుడు పోసుకున్న ఇండోసోల్ లాంటి సంస్థలకు నాటి జగన్ ప్రభుత్వ నిర్ణయాలను మీరే ఎండగట్టి నేడు ఇండోసోల్ సంస్థను ముందుంచి నడిపించడానికి కారణాలు ఏంటి అని ప్రజలకు ప్రభుత్వ పెద్దలే స్వయంగా వివరించాలి. ఇండోసోల్కు జగన్ సోల్ సాక్షికి ఉన్న బంధం ఏంటో ఒకసారి చూద్దాం. ఇండోసోల్ కంపెనీకి భూసేకరణ నిమిత్తం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కరేడు గ్రామంలో నిన్న నిర్వహించిన గ్రామ సభలో రైతులు చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వమని ఆందోళన చేశారు. ఆ వార్తను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా కప్పిపుచ్చి అక్కడేమీ జరగలేదన్నట్టు సాక్షి ఆ వార్తను ఎత్తేస్తే, ఇండోసోల్ రాస్తే ఇండోసోల్కి ఇబ్బంది ఏమని ఆ వార్తను ఎత్తేసి మెయిన్ పేజీలో తీసేసి లోకల్ జిల్లా ఎడిషన్లో ఒక చిన్న ముక్క ప్రచురించింది. దీన్ని బట్టి సాక్షి జర్నలిజం పరమావధి స్వప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం కానే కాదు అని అనేకసార్లు రుజువు చేస్తూనే ఉంది సాక్షి. ఈనాడు పత్రిక ఆ వార్తను మెయిన్ పేజీలో ప్రచురించింది. ఈరోజు ఈనాడు సాక్షి పత్రిక ఒకసారి చూద్దాం. ఈరోజు ఈనాడు పత్రిక ఇది. కేంద్ర కొలువులపై ఎందుకీ అనాసక్తి, ఏటా వెలువడుతున్న నోటిఫికేషన్లు, ఆకర్షణీయ జీతాలు అయినా మొగ్గు చూపని తెలుగు రాష్ట్రాల యువత, ఉద్యోగ నియామకాల్లో పరీక్షల్లో తెలుగులోను ప్రశ్నలు సద్వినియోగం చేసుకుంటే మేలు అని చెప్పేసి ఒక మోటివేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొలువులకు సంబంధించిన ఒక వార్తని ప్రచురించారు. కుత్తుకలు కోస్తామంటే బెదిరిపోం, ప్రజల్ని భయపెట్టడం వల్ల వైకాపాకు 11 సీట్లు, 2029 ఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలుస్తారో మేము చూస్తాం. మార్కాపురం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1,290 కోట్లతో జలజీవన్ పనులకు శంకుస్థాపన. నౌకాదళంలో మహిళా ఫైటర్ల శకం ఆరంభం, తొలి ఫైటర్ పైలట్గా ఆస్థా పునియా. ఆగస్టు కల్లా కొత్త పాస్ పుస్తకాలు, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అందించాలి. సచివాలయాల్లో వారసత్వ భూముల భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు, పేదలకు ఇళ్ళు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం మంత్రులతో కమిటీ, రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం. 3 పోరాడాం, నేరుగా యుద్ధం చేసింది పాకిస్తానే, కానీ హాని చేయాలని చూసింది మాత్రం చైనా, తుర్కియా అనేది కీలక పాత్ర. 81% పాక్ సైనికుల పరికరాలు డ్రాగన్వే. ఆపరేషన్ సింధూర్పై సైనిక ఉప ప్రధానాధికారి రాహుల్ కామెంట్ని ప్రచురించారు. ఇక్కడ చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వం, ఇండోసోల్కు భూసేకరణపై రైతుల ఆందోళన, నెల్లూరు జిల్లా కారేడులో రసాభాసగా గ్రామ సభ అని చెప్పేసి స్టేట్ ఎడిషన్లో మెయిన్ పేజీలో ఈ వార్తని ప్రచురించింది. సాక్షి ఏం ప్రచురిందో చూద్దాం. ఆ వార్త సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్లో లేదు. నెల్లూరు జిల్లా ఎడిషన్లో లోపల పేజీలో ఒక చిన్న ముక్కని ఆ వార్తగా ప్రచురించింది. అంటే ఇండోసోల్ మీద ప్రేమ ఎవరికి ఎక్కువ ఉన్నట్టు, దాని వెనకాల ఎవరు నడిపిస్తున్నట్టు దాన్ని? కొనేది లేదు, మామిడి కోతలే. ఈరోజు సాక్షి రైతులను మగ్గపెట్టి నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ ఎదుదాడి, కిలో 12 చొప్పున కొనుగోలు అంటూ బుకాయింపు అని అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి మామిడికి సంబంధించిన ఆ రైతుల ఇబ్బందిని వార్తగా ప్రచురించింది. ఒకవేళ దీంట్లో నిజం ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రైతులను ఆదుకునేదానికి, ప్రభుత్వం చర్యలు తీసుకునేదానికి ఈ వార్త ఉపయోగపడిద్ది అనుకుందాం. ఇక్కడ చూడండి, రెడ్ బుక్ పొలిటికల్ గవర్నెన్స్తో రక్తమోడుతున్న రాష్ట్రం,
చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచ్పై దాడి దారుణం. వైఎస్ఆర్సీపీ ప్రాబల్యం తట్టుకోలేక టీడీపీ కార్యకర్తలతో దాడి చేయించిన వైన్యం. ఆ వీడియో చూస్తే దాడి ఎంత అన్యాయమో ఎంత హేయమో కనిపిస్తుంది. చంద్రబాబే స్వయంగా టీడీపీ శ్రేణులను ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తున్నారు. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు సీఎం పదవిలో ఉండే అర్హత ఉందా? శాంతి భద్రతలు కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు? ఇది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి. దళితుల మీద దాడి అని చెప్పేసి ముసలి కన్నీరు గారుస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు. గతంలో రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దళితుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద జరిగిన దమనకాండ కళ్ళారా చూసిన, కనీసం స్పందించని, కనీసం పెదవి విప్పని ఒక ఎమ్మెల్సీ ఏకంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసి ఇంటికి తీసుకెళ్ళి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని నేటికి మీ పార్టీలో పెట్టుకుని అతనితో అంటగాగి డ్రైవర్ ఉదంతం కాకుండా దళిత డాక్టర్ సుధాకర్ విషయంలో ఎంత అమానవీయంగా పనిచేసింది. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన సలాం కుటుంబం మొత్తం రైల్వే స్టేషన్ మీద ఆనాటి పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనాన్ని ఒప్పుకోమన్న, ఏ తప్పు చేయకుండా ఒప్పుకోమన్నందుకు ఆత్మాభిమానం అడ్డొచ్చి కుటుంబం మొత్తం నాటి పోలీసు వేధింపులు తట్టుకోలేక రైలు పట్టాల మీద పడి కుటుంబం మొత్తం దుర్మరణం పాలయ్యారు. ఏనాడు ఎక్కడ ఏ దమనకాండ జరిగినా నాకు సంబంధం లేదు, అదేదో పక్క దేశంలో జరిగింది అన్నట్టు మౌనముని పాత్ర పోషించిన ఈ ఎమ్మెల్యే నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన హింస ప్రజలు నిశ్చితంగా గమనించి భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయి ఓటు రూపాన వాళ్ళ భయాన్ని, వాళ్ళ విజయాన్ని, వాళ్ళు కోరుకున్న ప్రభుత్వాన్ని, నాటి పాలిగాడిని 11 సీట్లకే పరిమితం చేసి కూటమి పార్టీలకి ఘన విజయాన్ని సాధించి పెట్టారు. నిండా సంవత్సరం, ఇప్పుడు రాష్ట్రపతి పాలన కాదు, నెల రోజులకే రాష్ట్రపతి పాలన. గతంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి రోడ్డెక్కిన ఘనుడు గడసరి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అసలు విషయానికి వద్దాం. ఇండోసోల్ నాటి యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నాడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. It's absolutely fake. Indosol is an example. A company that has 1 lakh crore capital invested, 1 lakh, anta crores lagillo, has only 1 lakh capital invested, is claiming to invest 72,000 crores. 1 lakh rupees capital. Company is claiming to invest 72,000 crores. That is how fake this entire summit is. Acres, yes. They're all from Pulivendula. They're all care of addresses Pulivendula. ఇది కేవలం 1 లక్ష రూపాయలు మూలధనంతో పులివెందులకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి మనుషుల కంపెనీ అది అని చెప్పేసి యువగళం సాక్షిగా నాటి పొలాల మధ్య తన పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నాడు వ్యాఖ్యలు మీరు విన్నారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వం అదే ఇండోసోల్కి భూములు ఇవ్వండి అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వటం, అక్కడ ఆందోళన మొదలవటం, స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోండి, అమరావతి రైతులు ఇచ్చినట్టు. మీ మీద నమ్మకం ఉంటే ఇస్తారు, అమరావతిలో ఇచ్చారు కదా, ఇప్పుడు ఫేజ్ 2 కూడా మొదలుపెట్టారు కదా మీరు, ఇంకో 40,000 ఎకరాలు. మీ మీద నమ్మకం ఉంటే ఇస్తారు. ఇచ్చిన చోట మీరు ఒక మోడల్ క్రియేట్ చేశారు, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక మోడల్ క్రియేట్ చేశారు. స్వచ్ఛందంగా మిమ్మల్ని నమ్మి భూమి ఇచ్చారు, 40,000 ఎకరం, ఇంకో 40,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఇస్తున్నారో అక్కడ తీసుకోండి. మీ మీద అక్కడ ఇండోసోల్ మీద నమ్మకం లేదు. ఇండోసోల్ మీద మీరు మాట్లాడారు, పత్రికలు మాట్లాడిని, ప్రజా సంఘాలు మాట్లాడిని, రైతు సంఘాలు మాట్లాడిని. 5 సంవత్సరాల పాటు జరిగిన ఇండోసోల్ చర్చ రచ్చపై ఇప్పుడు మళ్ళీ మీరు అదే కంపెనీకి భూములు ఇస్తారంటే, ఆ కంపెనీని ముందు నుంచి నడిపిస్తారంటే ప్రజలు ఎలా పిచ్చివాళ్ళు అవుతారు? అంటే ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా ఏంటి?
ప్రభుత్వాలు నడిపేది కేవలం 5 సంవత్సరాలు. ఏ పార్టీకైనా ప్రజలు ఇచ్చిన అవకాశం 5 ఏళ్లే. మీరు వాళ్ళ జీవితాలని ఆ భూమి నుంచి విడదీస్తామంటే ఎట్లా? భూమికి రైతుకి ఉన్న అనుబంధం, అమరావతిలో ఆ అనుబంధాన్ని తెంపుకొని మీ మీద నమ్మకంతో భూములు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునే ప్రయత్నంలో అమరావతిని శరవేగంగా పట్టాలు ఎక్కించేదానికి అద్భుతమైన ప్రణాళికలు ముందుకెళ్తున్నారు. ఫేజ్ 2 అవసరమా లేదా ముందు ఫేజ్ 1 కంప్లీట్ చేయాలనే చర్చ కూడా మొదలవుతుంది. మీ మీద బరువు బాధ్యతలు, ఈ రాష్ట్రం మీద అప్పు, మీ మీద బాధ్యతలు, కొన్నంత బాధ్యతలు మీరు మోస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నల్లేరు మీద నడిచే ప్రభుత్వం ఏం కాదు. ఖజానాలో చిల్లిగవ్వ లేదు. ప్రతిరోజు రోజు గడవటం, జీతాలు ఇచ్చేదానికి, పథకాలు, సూపర్ 6 పథకాలని మెయింటైన్ చేసేదానికి ఇన్ని వేల కోట్ల అప్పులతో ప్రైవేట్ కంపెనీలకి, అనాకాని కంపెనీలకి వేల ఎకరాల భూమిని దోచిపెట్టే వ్యవహారాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పాలన కోసమే మీకు అఖండ మెజార్టీని ఇచ్చారు. జనరంజక పాలన చేయమని ఇచ్చారు. బలవంతపు భూసేకరణలు చేయొద్దు అని విజిల్ ప్రేక్షకుల తరపున విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.